రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు భారీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డిపైన ఆదాయానికి మించినటువంటి ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ దాడులు నిర్వహించింది. మరి ఇవాళ ఉదయం నుంచి ఏకకాలంలో 15 చోట్ల సోదాలు కొనసాగించినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ ప్రాంతాలలో తహసీల్దార్గా పనిచేశారు. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మరి ల్యాండ్ ప్రొటెక్షన్ అనేటువంటి విభాగంలో కూడా విధులు నిర్వహించారు ఆయన. మరి ఈ ఏడాది మేలో డిప్యుటేషన్ పైన అయితే ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ అయ్యి ప్రస్తుతం ఏవోగా పనిచేస్తూ ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్నటువంటి ఆరోపణలపైన ఏసీబీ అధికారులు ఆయన నివాసాలతో పాటు సంబంధిత ప్రాంతాలలో ఏకకాలంలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఆస్తులు, నగదు, డాక్యుమెంట్లు, ఇతర కీలక ఆధారాలపైన అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆర్డీఓతో కలిసి పనిచేసినటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్య ఏమైనా ఆర్థిక సంబంధాలు ఉన్నాయా అనేటువంటి కోణంలోనూ ఏసీబీ అధికారులు వివరాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తులు, పత్రాలపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది.